సో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరబోతున్నారా? ఇది ఇప్పటి వార్త కాదు, దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ట్రెండింగ్లో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గద్వాల్ ఎమ్మెల్యే నేడు కాంగ్రెస్లో చేరిక, రేపు కాంగ్రెస్లో చేరిక అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా వార్తలు వచ్చినాయి. తర్వాత రాత్రికి రాత్రే హైదరాబాద్లో కనబడంతో సీఎం నివాసం వద్ద గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వార్తలు వచ్చినాయి. తర్వాత అక్కడ సరిత ఇంతకుముందు ఎమ్మెల్యే క్యాండిడేట్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేశారు. సో వారు కూడా మల్లు రవి దగ్గరికి వచ్చి ఏడుపులు కావచ్చు, తర్వాత సెంటిమెంట్ వాతావరణాన్ని కూడా అక్కడ కురిపించడం అనేది జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకోవద్దని చెప్పేసి గద్వాల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా టవర్లు ఎక్కడం, రాస్తారోకోలు చేయడం అనేది కూడా చూస్తున్నాం. మరి బండ్లకి లైన్ క్లియర్ అయిందా? అయితే 2018లో చూసుకున్నట్టయితే గద్వాల్ అనగానే డీకే అరుణ కంచుకోట. అట్లాంటి కంచుకోటలో ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అక్కడ దాదాపుగా నెల రోజులు ఉండేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపుగా 14 నియోజకవర్గాలు ఉంటాయి. మహబూబ్ నగర్లో 2 మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, అందులో గద్వాల్ ఒకటి. మరి ఇప్పుడు ఆ గద్వాల్ ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. సో జూపల్లి కృష్ణారావు వెనకాల నుంచి చక్రం తిప్పారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటికైతే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అయితే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు నినాదాలు చేస్తున్నారు. ఆయన వస్తే డెఫినెట్గా రాజకీయాలు మొదలవుతాయి, మా మీద ఎన్నో కేసులు పెట్టించాడు, తర్వాత మళ్ళీ ఆయన పెత్తనమే ఎక్కువ అవుతుంది, ఇన్ని రోజులు పార్టీ కోసం మేము కష్టపడ్డ వాళ్ళమంతా మా మా సమయం అనేది వృధా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. బండ్ల చేరికకు లైన్ క్లియర్. సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. ఇవాళ అమావాస్య కావడంతో శనివారం లేదా సోమవారం ఆయన హస్తం తీర్థం పుంజుకున్నట్లు తెలిసింది. మంత్రి జూపల్లి సమక్షంలో గురువారం రాత్రి చర్చలు పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికిన వెంటనే చేరతారని టాక్ వినిపిస్తుంది. గాంధీ భవన్కు జెడ్పీ మాజీ చైర్పర్సన్ అయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాకను కాంగ్రెస్ పార్టీ నాయకులు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు ఆందోళనలు చేపట్టగా ఇవాళ ఉదయం హైదరాబాద్లో గాంధీ భవన్కు వచ్చారు. నార్కర్నూలు ఎంపీ మల్లు రవిని కలిసి తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈరోజు కొస్కి కూడా సీఎం వెళ్ళడం అనేది జరిగింది. సో మరి మాజీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య కూడా గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్వాల్ టికెట్ తీసుకోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హవా ఇక్కడ నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అంత హవాలో కూడా బీఆర్ఎస్ గెలిచింది 2 స్థానాలు, అలంపూర్ అలాగే గద్వాల్. మరి గద్వాల్ ఎమ్మెల్యే అంటే 2018లో గెలిచారు, మళ్ళీ మొన్న గెలవడం అనేది జరిగింది. రీసెంట్గా కేసీఆర్ ఫామ్ హౌస్కు కూడా వెళ్ళడం అనేది కూడా జరిగింది. మరి ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చేర్చేందుకు ఆపుతారా, లేకపోతే సరిత తిరుపతికి ఇతర హామీ ఇచ్చి తనని చేర్చుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారో అదే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.